పే చేసేటప్పుడు 23 ఇస్తూ ఆ 4 వెనక్కి తీసుకుంటానంటాం ఉద్యోగులకు కోపం తెప్పించి రికవరీ అంటాం కోర్టు ద్వారా ఆపుకున్నాం తప్పించి జగన్ మాకు అన్యాయం చేశాడన్న ఫీలింగ్ వచ్చింది. అంతే తప్పించి 23 రూపాయలు పెంచాడు అంటే చంద్రబాబు 41 పెంచాడు కదా 43 పెంచాడు కదా అన్నారు. అంతేగాని చంద్రబాబు రెండో విడతది పెంచడానికి ఒప్పుకోలేదు. అంతకుముందు ఎందుకు పెంచాడు ఆయన? కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు రెవెన్యూలో పెట్టుకుంటుంది కాబట్టి నా చేతిలో మట్టే ఏం సమస్య లేదు కదా అని పెంచేశాడు ఆయన. అందులో కేసీఆర్ కూడా పెంచడం వల్ల కేసీఆర్ కూడా పెంచాడు కాబట్టి ఆ పేరు అటు నేను కూడా అంతకంటే ఎక్కువ పెంచి చూపెట్టాలి అన్నటువంటి చేశాడు ఆయన. దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు జగన్ది తేడా వచ్చింది. ఇప్పుడు జగన్ 23 పెంచినప్పుడు ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పుడు అసలు పెంచట్లా. ఏంటో కూడా సమాధానం లేదు. పిఆర్సీనే తీసేశారు కమిషన్ కొత్తగా వెయ్యట్లా. డిఏలు జగను తన హయాంలో దాదాపు 11 దాకా ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క డిఏ 18 నెలల్లో ఇచ్చారు. ఇంకా 5 డిఏలు పెండింగ్ ఇచ్చారా సార్? అది ప్రకటించారేమో అంతే కదా. అంటే అది నెలవారీ జీతాల్లో చేస్తామన్నారు కానీ ఇంకా 5 డిఏలు ఇవ్వాలి. అంటే మార్చి తర్వాత ఏదో పూర్తిగా ఇస్తామనేదో అన్నారు అప్పుడు ప్రకటించారంతే. అదే మళ్ళీ రేపు జనవరికి ఇంకోటి వచ్చేస్తుంది. అదే అవును ఇవన్నీ ఇంకోటి ఆ బకాయిలు అప్పట్లో జగన్ ఇవన్నీ ఏలెత్తి చూపెట్టారు. జగన్ టైంలో 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయనేది ఉద్యోగ సంఘాలు చెప్పేది. మన పెన్షనర్ల సంఘం బుచ్చిబాబు గారు కూడా చెప్తున్నది, బుచ్చిరాజు గారు కూడా.